దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి ఒకసారి మీ మధ్యకు రావడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి వందనాలు. ఎలోహిం టీవీ ప్రేక్షకులకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకొనుచున్నాను. ఈ దినము దేవుడు మనకు అందిస్తున్న శ్రేష్టమైన వాక్యాంశం ఎఫ్ఫతా అనే మాటను గురించి ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 33వ వచనంలో చదువుకుంటే, సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థం. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. హల్లెలూయా. ఈ ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడుచున్న ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానపూర్వకముగా చూస్తే, లేఖనాల్లో నుండి ఈ మాట ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారు. చెవుడు కలిగిన వాడు నత్తివాడు, అంటే నోరు సరిగ్గా తెరిచి మాట్లాడలేని స్థితి, చెవులు సరిగ్గా తెరిచి వినలేని స్థితి. చూడండి, అతని స్థితి ఏం బాగోలేదు, పెద్దవాడు. అయితే చూడండి, అతన్ని చూడగానే యేసు ప్రభువారు నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అన్నాడు. అంటే ఆ స్వస్థపరిచే క్రమంలో యేసు ప్రభువారు ఎందుకని నిట్టూర్పు విడుస్తూ ఎఫ్ఫతా అన్నాడు? మామూలుగా ఎఫ్ఫతా అనొచ్చు కదా. అయితే యేసు ప్రభువారి నిట్టూర్పుకు కూడా అర్థం ఉంది. ఇంతకాలం ఈ చెవులు దేవుని మాటలు వినలేదా? ఇంతకాలం ఈ నోరు దేవుని స్తుతించలేదా? ప్రియ సహోదరుడా, సహోదరి, నీ చెవులను దేవుని వాక్యము వినుటకు నీవిస్తా ఉన్నావా? చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అని రాయబడుతుంది ప్రకటన గ్రంథంలో. దేవుని మాటలు వినాలంటే చెవి ఉండాలి. బహుశా మీరు అనుకుంటారేమో, అదేంటి సిస్టర్, మా చెవులు మాకే ఉన్నాయి కదా. ఇదిగో మా చెవులు ఉన్నాయి. అయితే దేవుని వాక్యం వినగలిగిన చెవులు, శ్రేష్టమైనవి వినగలిగిన చెవులు. మరి చాలామంది లోకంలో ఎన్నో అనవసరమైన విషయాల్ని వినగలుగుతారు, కానీ దేవుని వాక్యానికి వచ్చేసరికి అస్సలు ఆ చెవులు పనిచేయవు. అంటే వాళ్ళకి వినబుద్ధి కాదు. కారణం ఏంటంటే అపవాది ఆ చెవుల్ని మూసివేస్తాడు. సత్యమునకు చెవియొగ్గనియక కల్పనా కథలకైతే చెవియొగ్గనిస్తాడు. పౌలు గారు అంటాడు తిమోతితో, ఓ తిమోతి, అంత్యదినాల్లో ప్రజలు ఎలాగా ఉన్నారు అంటే, వాళ్ళు తమ కొరకు బోధకులను పోగు చేసుకొని వారు కల్పనా కథలకు అలవాటు పడి దురద చెవులు కలిగిన వారై ఉన్నారు. ఇలాంటి వారికి హితవాక్యాన్ని బోధించు అన్నాడు. హల్లెలూయా. ఈ దినాల్లో నీ వాక్యాన్ని వినాలి. ఏ వాక్యముని వినాలో తెలుసా? హితవాక్యం. ఏదైతే సత్యమో, ఏదైతే నీకు రక్షణ ఇస్తుందో, ఏదైతే నీ పరిస్థితిని మారుస్తుందో, ఏ వాక్యం అయితే దేవుని రాకడకు నిన్ను సిద్ధం చేస్తుందో అటువంటి వాక్యాన్ని నీవు వినాలి. చూడండి, అనేక మంది బోధకులు ఉండొచ్చు, కానీ ఏ వాక్యము నిత్య జీవితానికి దారితీస్తుందో ఆ వాక్యమే నీ వినాల్సిన అవసరత ఉన్నది. అందుకే నీ చెవులు తెరవబడాలి. వాక్యం వినే ప్రతిసారి కూడా నీవు ప్రభువుని అడుగు, ప్రభువా నా చెవులు తెరవచ్చేయి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాడు. మాసిదోనియా ప్రాంతంలో, యూరప్ ఖండంలో తన సేవను ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ఆయన సేవలో రక్షణ పొందిన ఆమె ఎవరు అంటే లుదియా. ఇదిగో నదీ తీరమున స్త్రీలు కూర్చున్నారు. నదీ తీరమున కూర్చున్న స్త్రీలకు పౌలు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు లుదియా అనే స్త్రీ వింటా ఉంది. ఆమె దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆమె హృదయము తెరవబడింది. హల్లెలూయా. వాక్యం వింటున్నా నీ హృదయం తెరవబడిందా? సహోదరుడా, సహోదరి, హృదయము తెరవబడిందా? హృదయము తెరవబడాలి అంటే మొదట ఆ వినడానికి నీ చెవులు తెరవబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యములో నుండి ఈ తెరవబడుట అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో మరి మీరు చూస్తే ఆ భాగాన్ని, ఒక పనివాడు, ఎలీషా ప్రవక్త దగ్గర ఒక పనివాడు ఉన్నాడు.
అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి అంటే, ఇశ్రాయేళ్ల మీదకి సిరియనులు చాలా ప్లాన్లు వేస్తూ ఉన్నారు. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి, మరి ముఖ్యంగా షోమ్రోను పట్టణాన్ని మరి దాన్ని స్వాధీనం చేసుకోవాలి అని సిరియనులు చాలా రహస్య సమావేశం వేస్తున్నారు. ఒక గదిలో జాగ్రత్తగా ఒక వెల్ ప్లాన్డ్ వాళ్ళు ఒక మంచి ఆలోచన చేస్తారు, యుద్ధ వ్యూహం చేస్తున్నారు. అయితే ప్రతిసారి కూడా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవ్వటం లేదు. కారణం ఏంటి అని ఆ యొక్క రాజు అడుగుతున్నాడు. సిరియా రాజు తన సైన్యాధిపతిని తన సేవకుల్ని పిలిచి, మీలో ఎవరో కానీ ఇశ్రాయేలులకు మన సమాచారం చెప్తున్నారు, మన ప్రతి యుద్ధ వ్యూహాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నారు, ఎవరా పని చేస్తున్నారు అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళల్లో ఒక వ్యక్తి అంటాడు, అయ్యా రాజా, మేము ఎవ్వరము చెప్పమయ్యా, మన దేశ సమాచారము కానీ యుద్ధ వ్యూహము కానీ ఎవరము చెప్పం. చూడండి, మన భారతదేశానికి పాకిస్తాన్తో యుద్ధం ఉంటే మన భారత సైనిక దళం వాళ్ళందరూ కూడా కూర్చొని, ఆర్మీ జనరల్ అందరూ కూర్చొని ఆ రక్షణ మంత్రిత్వ శాఖ చాలా జాగ్రత్తగా ప్లాన్ వేసుకుంటుంది. అది ఎవ్వరికీ తెలియదు. సైనికులకు కూడా ఎవ్వరు కూడా బయటికి బహిర్గతం చేయరు. సైనికులు దేశ రక్షణ కొరకు పనిచేసేటప్పుడు కొన్ని సమాచారాల్ని చాలా గోప్యంగా ఉంచుతారు. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలు విషయమై సిరియనులు చేస్తున్న ఆ యొక్క ఆలోచనలు ఇజ్రాయేల్కు తెలిసిపోతున్నాయి. ఇజ్రాయేల్ రాజుకు తెలిసిపోతుంది. ఎవరు చెప్తున్నారో అర్థం కావటల్లా. అప్పుడు సిరియా సేవకుడు ఒక ఆయన అంటాడు, రాజా, నీకు ఒక మాట చెప్తాను, మాలో ఎవ్వరు చెప్పట్లేదు కానీ ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు ఎలీషా. మనం రహస్యముగా గదిలో మాట్లాడుకుంటాం, కానీ ఆయనకు బాగా వినపడతాయి. వాళ్ళ దేవుడు గొప్పవాడు, వాళ్ళ దేవుడు ఆయనకు తెలియజేసేస్తున్నాడు. ఇదిగో ఆయన వెళ్ళి రాజుకు చెప్తాడు, రాజు సైన్యానికి చెప్తాడు. అందుకే మన వ్యూహాలన్నీ పాడైపోతున్నాయి. సిరియా రాజు అనుకుంటాడు, ఆ ప్రవక్త సంగతి తేలుద్దాం ముందు, ఆ ప్రవక్తే కదా దీని అంతటికి కారణం, ఈ ప్రవక్త సంగతి ఏంటో ఆలోచిద్దాం అనుకున్నాడు. చూడండి, ఆ ప్రవక్తను చుట్టుముట్టారండి. ఎలీషా పర్వతం మీద నివాసం ఉంటున్నాడు, మరి తన పనివాడు గెహాజీతో కలిసి ఉంటున్నాడు. ఆ చుట్టుముట్టారండి సిరియనుల సైన్యం వచ్చింది ఆయన కోసం. ఉదయాన్నే పనివాడు లేచాడు, గెహాజీ వచ్చి బయటకు వచ్చి అంటాడు, అయ్యో నా ఏలినవాడా, అయ్యా ప్రవక్త ఎలీషా ప్రవక్త గారు, మనం అయిపోయాం, మన పని అయిపోయిందయ్యా, శత్రువులు వచ్చేసారు, అర్థమైపోయినట్లుంది. ఈ సిరియా వాళ్ళకి ఇదంతా నీవే చేస్తున్నావు అన్న సంగతి అర్థమైపోయింది, అందుకే వాళ్ళు వచ్చేసారు, ఇక మనం బ్రతకం అని భయపడతా ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క ఎలీషా ప్రవక్త దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏమనంటే, ప్రభువా, ఈ పనివాని కళ్ళు తెరువయ్యా, కళ్ళు తెరువయ్యా. పనివాని కళ్ళు తెరవబడాలని ప్రార్థన చేశాడు ప్రవక్త. ఎందుకు చేశాడంటే, పనివాని కళ్ళు తెరవబడితే దేవుని కార్యాలను చూడగలుగుతాడు పనివాడు. పనివాడు భూ సంబంధమైన సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు, కానీ ఒక దేవుని సేవకుని కొరకు పరలోక సైన్యం దిగొస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంత వాస్తవమైనదో. దేవుడు తన బిడల జోలికొస్తే ఊరుకోడండి, తన సేవకుల జోలికొస్తే ఊరుకోడాయన. తెలుసో తెలియకో చాలామంది దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడతారు, దేవుని సేవకు విరోధంగా మాట్లాడతారు. తన ప్రజల జోలికి వస్తే ఆయన ఊరుకోడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందన్న దేవుని వాక్యం ఉన్నదండి. ఆ వాగ్దానం చాలా శ్రేష్టమైనది, అద్భుతమైన వాగ్దానం కూడా అది. అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలీషా చుట్టూ కూడా భూ సంబంధమైన ఆ యొక్క సైన్యము చుట్టుముట్టినప్పుడు ఎలీషా ప్రవక్త భయపడతలేదు. ఎలీషా ప్రవక్త ఏమాత్రము కూడా భయపడలేదు, కానీ పనివాడు భయపడుతున్నాడు. కారణం ఏంటంటే, ప్రవక్త కన్నులు తెరవబడ్డాయి. ప్రవక్త తెరవబడిన కన్నులు కలిగిన వాడు, దేవుని కార్యములు చూడగలిగిన కన్నులు కలిగిన వాడు ప్రవక్త. దేవుడు ఎంత గొప్పవాడో చూడగలిగిన వాడు ప్రవక్త. పరలోక సైన్యాన్ని చూడగలుగుతున్నాడు.
చుట్టూ అగ్ని రథములతో ఆవరించి ఉంది ప్రవక్త చుట్టూ. ఈ లోక సైన్యం ఏమీ కూడా ఎలీషా ప్రవక్తనేమీ చేయలేదు. దేవుని వాక్యంని వినుచున్న ఆ దేవుని విశ్వాసి సహోదరుడా, ఇంకా ఒకవేళ సేవకులున్నాను సరే, ఎవరైనా మన జోలికి ఎవ్వరూ రాలేరండి. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధులు ఎవరు? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఎప్పుడైతే పనివాని కళ్ళు తెరవబడినాయో పనివాడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడో తెలుసా? ఒక శ్రేష్టమైన విషయాన్ని చూస్తున్నాడు. అమ్మో, మా చుట్టూ పరలోకము నుండి అగ్ని రథములతో కూడిన ఆ సైన్యం, పరలోక సైన్యం దిగిందా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం అండి. సహోదరుడా, సహోదరి, ఈ ఉదయ కాలమున నీ కన్నులు కూడా తెరవబడాలి. నీ కన్నులు తెరవబడినప్పుడు నీవు దేవుని కార్యాలను చక్కగా చూడగలుగుతావు. నీ కన్నులు తెరవబడినప్పుడు నీ చుట్టూ ఉన్న దేవుని కాపుదలను నువ్వు చూడగలుగుతావు. నీ కన్నులు తెరవబడితే చూడండి, హాగరు చూసింది అరణ్యంలో ఎంతో నీటి కొరత. ఆ బాబు ఇష్మాయేలు ప్రాణాపాయంలో ఉన్నాడు. చుక్క నీరు దొరకని ఎండిన ఎడారి. ఆ ఎడారిలో హాగరు కన్నులు తెరవబడ్డాయి. అయిపోయిందనుకుందామె తన జీవితం, తన బిడ్డ జీవితం. తన పిల్లవాడి చావు చూడలేక ఆ బిడ్డకు దూరంగా వెళ్ళింది ఆ తల్లి. కారణం ఏంటంటే కళ్ళారా ఆ చావును చూడలేక. అయితే దేవుడు హాగరు కన్నులు తెరిచాడు. తెరవగానే ఆమె నీటి ఊటను చూసిందండి. హల్లెలూయా. వాక్యం వింటున్న బిడ్డలు, మన కన్నులు తెరవబడాలి. మన కన్నులు తెరవబడితే ఆశ్చర్యకరమైన సంగతులను మనం చూడగలుగుతాం. దేవుడు మన కొరకు ఎంత భద్రత ఇచ్చాడు, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎంతటి ఆశ్చర్య కార్యాలను చేయనున్నాడు, వాటిని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం చూస్తే యోబు గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనం రాయబడుతున్న మాట, ఆయన వారి చెవులను తెరవజేయును అని రాయబడి. ఆ భాగాన్ని అంతటినీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే అద్భుతమైన విషయాలు ఉంటాయి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనం అర్థం చేసుకోం. దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు కొన్నిసార్లు పాపములో ఉన్నప్పుడు కానీ, లేదా దేవునికి అవిధేయత చూపిస్తున్నప్పుడు సమయాల్లో కానీ దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. మనకు అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మన చెవులు తెరవజేయటానికి, అంటే మనం వినిపించుకోమైన మాట, ఆయన మాట ఇప్పుడు మనం వినాలి. ఏం చేస్తాడు ఆయన? ఉపదేశం చేస్తాడు ఆయన. ఆ ఉపదేశ క్రమం ఎట్లా ఉంటుందో ఒక్కసారి మనం చూస్తే 18వ వచనంలో ఆ ఉపదేశం, ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఎలాంటి ఉపదేశం చూస్తే 19వ వచనం రాయబడుతుంది, వ్యాధి చేత మంచమెక్కిస్తాడు దేవుడు. ఎందుకు వ్యాధి వస్తుంది? ఎందుకు మంచమెక్కే పరిస్థితి వస్తుంది? కొన్నిసార్లు దేవుని మహిమ కొరకు రోగం వస్తుందండి. ఎలీషా వంటి గొప్ప ప్రవక్త మరణకరమైన వ్యాధితో బాధపడి మరణించాడు ఆయన. అపోస్తలుడైన పౌలు గారు కూడా తన దేహంలో ముళ్ళు, అయ్యో ఈ ముళ్ళు నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, భయంకరమైన బాధ. తిమోతి కడుపు జబ్బుతో బాధపడ్డాడు. భక్తులు అనేకులు రోగులేనండి. అయితే వారి వస్త్రాలు తాకినా, వాళ్లను తాకినా, వారు ప్రార్థించిన గొప్ప స్వస్థతలు జరిగాయి. అయితే దేవుని మహిమ కొరకు దేవుడు ఆ భక్తులను ఒక ముళ్ళు వారి జీవితంలో అనుమతించాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో మనము హెచ్చిపోకుండానట్లు ఒక ముళ్ళుంచుతాడు. కొన్నిసార్లు ఆ ముళ్ళు ఏంటయ్యా అంటే, కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులే ఆ ముళ్ళు. ఆ ముళ్ళు లేకపోతే మనం దేవుని మాట హెచ్చిపోతామేమో. కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులనే ముళ్ళు, అది లేకపోతే మోకాళ్ళొంచమేమో. కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులనే ముళ్ళు, అది లేకపోతే దేవుని మీద ఆనుకోలేమేమో. చూడండి, ఇక్కడ చెవులను తెరవజేస్తున్నాడు. ఎఫతా అనగా తెరవబడుట. అందులో దేవుడు మొట్టమొదటిగా మన కన్నులు తెరవబడాలని ఆశిస్తూ ఉన్నాడు. రెండవదిగా మన చెవులు తెరవబడాలి.
చెవులు ఎందుకు తెరవబడాలి అంటే దేవుడు మనకిచ్చుచున్న ఉపదేశం మనం వినాలి. ఆ ఉపదేశం మనం వినాలి అంటే మన చెవులు బాగా పనిచేయాలి. ఆ చెవులు పనిచేయటానికి మరి మనుషులు కొన్నిసార్లు చెవి దేవునికి ఎవరు, ఏముందిలేని లెక్క లేకుండా ఉంటారు. అప్పుడు ఆయన తగిన శిక్ష ద్వారా చెవులు తెరవజేస్తాడు. ఏం చేస్తాడు అంటే వ్యాధి చేత మంచం ఎక్కిస్తున్నాడు. ఎముకలలో ఎడతెగని నొప్పులు వస్తాయంట. అయ్యో ప్రభువా, ఆ సమయంలో దేవుని స్వరం వినగలుగుతావు. ఆ సమయాల్లో దేవుడేంటో అర్థమవుతుంది నీకు. ఆ సమయంలో ఏ పాపము నీలో ఉందో కూడా నీవు సరిగ్గా తెలుసుకోగలుగుతావు. నిజమే, నాలో ఈ పాపముండుటను బట్టి, ఈ పాప ఫలితంగా ఈ రోగాన్ని నేను అనుభవిస్తున్నా అనే సంగతి నువ్వు గుర్తెరగగలుగుతావు. అందుకే ఎప్పుడైనా కూడా వాక్యం వింటున్న బిడ్డలు, ఒక రోగం రాగానే మొట్టమొదటిగా దేవునికి అవిధేయంగా నా జీవితంలో ఏదైనా ఉన్నదా, దేవునికి విరోధంగా ఏదైనా పాపం చేశానా, దేవునికి వ్యతిరేకంగా ఎక్కడికైనా వెళ్తున్నాను, ఎక్కడైనా ఏదైనా నడుస్తున్న నడతలో ఏదైనా దోషం ఉందా అని ఆయాసకరమైంది దేవునికి ఏదైనా ఉందేమో అని ప్రతి ఒక్కళ్ళము కూడా పరిశీలన చేసుకోవాలి. మనం నిశ్చయంగా మనం పరిశీలన చేసుకుని ఒప్పుకుంటే అది పాపము ద్వారా దేవునికి ఆ విరోధముగా నడిచిన దాని ద్వారా వస్తే నిశ్చయంగా స్వస్థత కలుగుతుంది. అలా కాకుండా దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు అంటే అది దేవుని మహిమ కొరకు అనుమతిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా ఆ చెవులు తెరవజేయబడటానికి రొట్టె రుచిగల ఆహారం కూడా తీసేస్తున్నాడు దేవుడు. ఆహారము తీసుకోలేని పరిస్థితులు అంటే చూడండి, క్రమక్రమంగా ఇంకా బుద్ధి రాల, వ్యాధి వచ్చింది, బుద్ధి రాల, ఎముకలలో ఎడతెగని నొప్పులు వచ్చినాయి, బుద్ధి రాలేదు. ఈసారి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆహారం కూడా లేకుండా చేస్తున్నాడు. రొట్టె రుచిగల ఆహారం ఎదురుగా ఉన్నా కూడా తినలేని దుస్థితి, లోపలికి పోదు, తినాలన్నా కూడా చిక్కి బలహీనమైపోతూ ఉన్న పరిస్థితి. ఏంటి అంటే అప్పుడన్నా తెలుసుకుంటారా, లేదు ఇంకా తెలుసుకోలేదు. ఇప్పుడు 22వ వచనంకి వచ్చేసరికి వాడు సమాధికి సమీపించును అంటే ఎక్కడ దాకా వెళ్తుంది జీవితం, సమాధి స్థితికి. అప్పుడు గనక సంహారకుల యొద్దకు సమీపిస్తుంది ప్రాణం. అయితే చూడండి, అలాంటి సమయంలో 24వ వచనంలో దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. 26వ వచనంలో వాడు దేవుని బతిమాలు కొనిన ఆయన వాణ్ణి కటాక్షించును. ఈ సందర్భాలు, ఈ క్రమక్రమంగా దేవుడు ఈ ఉపదేశ క్రమం చేస్తా ఉన్న సందర్భంలో, ప్రవ్వా నిన్ను బ్రతిమాలుకుంటున్నానయ్యా, నా పరిస్థితి సరిచేయి, నా హృదయం సరిచేయి, నా పాపము కడిగివేయి అయ్యా, నేను పాపిని ఒప్పుకుంటున్నానయ్యా, నా దోషం ఉందయ్యా, విశ్వాసిగానే ఉన్నాను కానీ కనబడని పాపం దాచుకున్నానయ్యా, అయ్యా నీ బిడగా చెప్పుకుంటున్నాను, చలామణి అవుతున్నాను కానీ నాలో పాపం ఉందయ్యా, పాటలు పాడుతూ ఉన్నాను కానీ పాపం దాచిపెట్టుకున్నాను, ఓ ప్రార్థనాపరుడిగా చలామణి అవుతున్నాను కానీ పాపం దాచిపెట్టుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా అని దేవుని బతిమాలుకుంటే ఎలాంటి స్థితి మరలా దేవుడిస్తాడో తెలుసా, చిన్ననాటి స్థితి. వాని మాంసము బాలుర మాంసము కంటే కూడా ఆరోగ్యముగా, ఎన్నడూ చూడని ఆరోగ్యం. హల్లెలూయా. దేవునిలో రెస్టోరేషన్ ఉంటుందండి, మరలా పొందుకోగలుగుతాం. రెండంతల దీవెన ఉంటుంది ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళకి. హల్లెలూయా. అందుకే రెండవదిగా దేవుడు కోరుకుంటున్నది మన చెవులు తెరవబడాలి. మొదటిగా మన కన్నులు తెరవబడాలి. మనకు ఒక డౌట్ రావచ్చు, ఆదిలో ఆదాము హవ్వల కళ్ళు తెరవబడ్డాయి, ఆ తెరవబడటం ఏంటండి అనుకోవచ్చేమో. ఆ కళ్ళు కూడా తెరవబడ్డాయి. ఏం కన్నులంటే అప్పటి వరకు కూడా దేవుని చూచిన నేత్రాలవి, అప్పటి వరకు కూడా దేవుని మహిమను చూసిన నేత్రాలు. కానీ ఎప్పుడైతే తినవద్దన్న దాన్ని తిన్నారో, ఆజ్ఞను అతిక్రమించారో, అప్పుడు ఆత్మ సంబంధమైన కళ్ళు మూసుకుపోయినాయి, శరీర సంబంధమైన కళ్ళు తెరవబడ్డాయి. లోకాన్ని చూసే కళ్ళు, పాపాన్ని చూసే కళ్ళు, ఓర్వలేని కళ్ళు,
చూడండి మరి విషపు చూపులు గల కళ్ళు, అప్పుడు ఆ తెరవబడిన ఆ కళ్ళన్నీ కూడా చూడండి. అప్పుడు ఆ కళ్ళు కాదు కావాల్సింది, మన కన్నులు తెరవబడాలి. ఏ కళ్ళు అంటే ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువయ్యా అంటాడు భక్తుడు దావీదు. అడిగావా ఎప్పుడైనా? దేవుని వాక్యాన్ని చదివే ముందు దేవుణ్ణి అడగాలి మనం, అయ్యా మా కళ్ళు తెరువయ్యా. లేకపోతే ఏం చదువుతున్నావో మనకే అర్థం కాదు. బైబిల్ చదివావా అంటే చదివేశాను అంటావు, కానీ ఏం చదివావో నీకు తెలీదు. కారణం నీ కళ్ళు తెరవబడలా. నీ కన్నులు తెరవబడినప్పుడు అందులో ఉన్న ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, ఆశ్చర్యకరమైన సంగతులు తెలుస్తాయి. అందుకే రెండవదిగా చెవులు తెరవబడాలి. చెవులు తెరవబడినప్పుడు ఉపదేశం వినగలుగుతాం. చెవులు తెరవబడినప్పుడు దేవుని వాక్యముని వినగలుగుతాం. అది మన కొరకే అని గ్రహించగలుగుతాం. ఎప్పుడైతే చెవి ద్వారా వాక్యము లోపలికి వెళ్తుందో లుదియా హృదయము తెరవబడినట్లు నీ హృదయము తెరవబడుతుంది. నీకు రక్షణ వస్తుంది. నీ హృదయంలో అప్పటి వరకు పాపమేలుబడి చేస్తుంది. వాక్యముని చెవులు గుండా వెళ్ళగానే నీ హృదయంలో పని చేస్తుంది. హృదయం అంతా కూడా దేవుని వాక్యముతో నింపబడుతుంది. ఈ లోకంలో పాపం చేయని వాళ్ళు ఎవరో తెలుసా? వాక్యము హృదయంలో ఉంచుకున్న వాళ్ళు. హల్లెలూయా. మిగిలిన ఎవరైనా పాపం చేసేస్తారు. వాక్యము హృదయంలో ఉంచుకుంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాక్యము ప్రార్థన రెండు కళ్ళు. వాక్యము లేకుండా ప్రార్థన లేదు, ప్రార్థన లేకుండా వాక్యం లేదు. రెండూ ఉండాల్సిందే. రెండూ ఉండాలి బ్యాలెన్స్డ్ లైఫ్ కోసం. మనకి వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ రెండు ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా పడిపోరు. ఎప్పుడైతే ఈ రెండిట్లో విఫలమవుతావో నిశ్చయంగా పాపములో పడటానికి అనేకమైన అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. మూడవదిగా చూస్తే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త అంటాడు, యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినప్పుడు, ఆయన హస్తము నా మీదికి రాగా, ఆయన నా నోరు తెరచి ఆయన నా నోట ఆయన మాటలు ఉంచాడు అంటున్నాడు. హల్లెలూయా. మన నోరు తెరిచి మన నోట ఆయన మాటలు. ఎంత శ్రేష్టమైన మాట! మరి చాలా శ్రేష్టమైన మాట ఇది. ఎంత గొప్ప మాట ఇది అంటే, ఆయన హస్తము మన మీదకి వచ్చినప్పుడు మన నోరు తెరవబడుతుందంట. మన నోరు తెరవబడినప్పుడు మనం మాట్లాడే మాటలు ఆయన మాటలే. హల్లెలూయా. ఆ నోరు తెరవబడనంత వరకు కూడా దుష్ట సంబంధమైన మాటలు ఉంటాయి నీలో. ఒకానొకసారి ఒక భర్త ఉన్నాడంట. ఆయన మరి తన భార్యతో చాలా వేగలేకపోతున్నాడు. భయంకరమైన నోరేసుకునే రాక్షసిలాగా ఉందంట ఆ సహోదరి. ఒక రోజున భయంకరమైన సాతాను ప్రత్యక్షమై ఆహాహా అంటూ వికటాట్టహాసం చేస్తుంది. భయపెట్టాలని చూస్తుంది. ఈ భర్తలో చలనం కూడా లేదని. ఏంటి నాకు భయపడతలేదు, ఇంత భయపెడుతున్నా కూడా నువ్వు భయపడతలేదు అంటే, ఎంతో కాలంగా నీకంటే పెద్ద దయ్యంతో నేను బాధపడుతున్నాను అన్నాడు. అంటే చూడండి, చాలామంది భార్యలు నోరు తెరుచుకొని ఇష్టానుసారంగా భర్తల్ని తిట్టేవాళ్ళు. కొంతమంది భర్తలు తిడుతున్నారు. కొంతమంది బిడ్డలు తల్లని తండ్రని ఉండదు, ఇష్టానుసారంగా నోరు తెరిచి మాట్లాడతారు. ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా విశ్వాసి అయిన ఒక భార్య అట్లా మాట్లాడకూడదు. విశ్వాసి అయిన భర్త నోరు అలాగ తెరవకూడదు. విశ్వాసులైన బిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు వివేకాన్ని, ప్రేమను కలిగి ఉండాలి. అలా దూషించి మాట్లాడుట వలన శాపము, నష్టమే వస్తుంది, కానీ ఉపయోగమేముందండి? నోరు దేనికి తెరవాలి? సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో 26వ వచనంలో రాయబడుతుంది, జ్ఞానము గల స్త్రీ నోరు తెరిచి కృపగలిగిన ఉపదేశం తన ఇంటి వారికి చేస్తుందని. దేవుని వాక్యం వింటున్న సహోదరి, నోరు తెరిచేటప్పుడు జ్ఞానం కలిగి నోరు తెరవాలి. మన మాట సమయోచితంగా ఉండాలి. చూడండి, జ్ఞానము కలిగి ఉపదేశం చేయాలంట బిడ్డలకు. ఇదిగో ఇలాగ నడవాలి, ఇలాగ ఉండాలని. అందుకు ఇప్పుడు ఈ నోరు, దేవుడు ఎందుకు నోరు తెరవాలంటున్నాడంటే, నువ్వు పోట్లాడడానికి కాదు. కొంతమంది చర్చిలో పాట పాడాలంటే నాకు చాలా సిగ్గు అంటారు.
చర్చిలో ఏదైనా సాక్ష్యం చెప్పమంటే ఆమె చాలా సిగ్గు. కానీ బయట వాళ్ళ జీవితం భయంకరంగా దూషణలు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే సహోదరులు ఉన్నారు. ఎంత మాటైనా మాట్లాడగలరు, కానీ దేవుని మందిరంలో మౌనంగా ఉంటారు. వాళ్ళని చూస్తే బహుశా సేవకులు అనుకుంటారు ఎంత మంచోళ్ళో. నోరు లేని బిడ్డలు, నోరు లేని సహోదరులు అనుకుంటారు. కానీ ఆ ఇంటి వాళ్ళు చెప్తారు, అమ్మో బాబో. ఆమె అడుగుతుంది, మందిరానికి రండి అనగానే, అమ్మ నువ్వు మారమ్మా, నువ్వు మారితే మేము కూడా మారుతామంటారు. ఆ భర్త అంటాడు, నువ్వు మారాక నేను కూడా వస్తానంటాడు. ఆ పిల్లలు అంటారు, నువ్వు మారాక నేను కూడా వస్తాను మమ్మీ అంటాడు. చూడండి, మరి అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఎలాంటి సాక్ష్యం మనం కలిగి ఉంది? ఎలాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నాం? మన నోరు జాగ్రత్తగా ఉండాలి. ఈ నోరు తెరవబడాలి. ఈ నోరు దేవుని గురించిన మాటలు, ఈ నోరు శ్రేష్టమైన మాటలు మాట్లాడాలంటే దేవుని హస్తం మన మీదకి రావాలి. అడుగు దేవుని, అయ్యా నీ హస్తము నా మీద ఉంచి నా నోరు ముట్టయ్యా, నా నాలుక ముట్టయ్యా, చెడ్డ మాటలు రాకుండా ముట్టయ్యా, అయ్యా నాకు సహాయం చేయయ్యా, నా నోట నీ మాటలు ఉంచయ్యా, నా నోట శ్రేష్టమైన మాట. శిష్యునకు తగిన నోరు ఇవ్వయ్యా. శిష్యులకు ఒక నోరు ఉంటుందంట. శిష్యులు ఎవరి గురించి మాట్లాడతారు? యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు గురించి మాట్లాడతారు. మనం కూడా ఆయన శిష్యులమే కదా, మనమేం మాట్లాడాలి? ఆయన గురించిన మాటలు. వ్యర్థమైన సంభాషణలొద్దు, ముసలమ్మ ముచ్చట్లొద్దు, సమయాన్ని వ్యర్థపరిచే ఏవి కూడా నీ జీవితంలో వద్దు. సహోదరి సహోదరుడా, సమయం చాలా విలువైనది. దేవుని గురించి మాట్లాడు. తోటి వారికి సువార్తను ప్రకటించు. నువ్వు పనిచేసే స్థలంలో దేవుని కొరకు సాక్షిగా బ్రతుకు. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నీ నోరు తెరవబడాలి. 3 విషయాలు ఎఫ్ఫతా అనే మాటలో నీ కళ్ళు తెరవబడాలి, నీ చెవులు తెరవబడాలి, మూడవదిగా నీ నోరు తెరవబడాలి. తద్వారా దేవునికి మహిమ రావాలి. చూడండి, మనము మన కళ్ళు తెరవబడాలని, మన నోరు తెరవబడాలని, మన చెవులు తెరవబడాలని యేసయ్య ఏం చేశాడో తెలుసండి? యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 7వ వచనంలో, అతడు వధకు తేబడిన గొర్రెవలే మౌనంగా ఉన్నాడని, ఆయన నోరు తెరవలేదని మనం పాడతాం. నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ. ఆయన నోరు మూసుకున్నాడండి. మనం ఎందుకు నోరు తెరవాలి? కొన్నిసార్లు దూషించే వాళ్ళు వస్తారు, తిరిగి మనం ఎందుకు దూషించాలి? కొన్నిసార్లు గాయపరిచి మాట్లాడే వాళ్ళు ఉంటారు, మనం తిరిగి ఎందుకు వాళ్ళని మాట్లాడాలి? సిలువలో యేసయ్య ప్రేమను చూద్దాం. ఆయన సహించుకున్నాడు. ఆయన బిడలంగా మనం కూడా సహించుకుందాం. గాయపరిచే వాళ్ళని గాయపరచొద్దు, నిందించే వాళ్ళని నిందించొద్దు. వద్దు, మనకు వద్దు అది. యేసయ్య ప్రేమతో బ్రతుకుదాం. యేసయ్య ప్రేమలో మనం నిలబడి ఉందాం. అందుకే యెషయా గ్రంథంలో రాయబడుతున్న మాట, అతడు గాయపరచబడ్డాడు, అతడు ఎంతో వేదన పడ్డాడు, అతడు స్వరూపమును సొగసును కోల్పోయాడు, కానీ అతడు నోరు మాత్రం తెరవలేదు. కారణం ఏంటో తెలుసా? నీ కళ్ళు తెరవబడాలని, నీ చెవులు తెరవబడాలని, నీ నోరు తెరవబడాలని ఆయన మౌని అయిపోయాడండి. ఆ ప్రేమను గుర్తించు, జాగ్రత్తగా ప్రభు కోసం జీవించు. ఎఫ్ఫతా అను మాట నీ జీవితంలో కూడా నిశ్చయముగా దేవుడు ఈ రోజున నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, ఎఫ్ఫతాను ఈ మాటతో నాయన మాతో మాట్లాడిన ప్రేమగల తండ్రి వందనాలయ్యా. అయ్యా నాయన, మా హృదయములు వాక్యం విన బిడల హృదయాలు తెరవబడాలయ్యా. లుదియా హృదయము తెరిచిన దేవా, బిడల హృదయాలు తెరవజేయమని వేడుకుంటున్నానయ్యా. వారి కళ్ళు తెరవజేయి నాయనా, వారి చెవులు తెరవబడాలి ప్రవ్వా, వారి నోరు తెరవబడాలి, నిన్ను స్తుతించాలి నాయనా, నిన్ను ఘనపరిచే నోరుగా ఉండాలయ్యా. వ్యర్థమైనవి జీవితాల్లో తీసివేయి నాయనా. వ్యర్థమైనవి చూచే కన్నులు వద్దయ్యా, వ్యర్థమైనవి వినే చెవులు వద్దయ్యా, వ్యర్థమైనవి మాట్లాడే నోరు వద్దయ్యా. సరి చేయమని వేడుకుంటున్నాను ప్రవ్వా. వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. ప్రియుడా, నీ ఆత్మలోను వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లమన్నావయ్యా. ఆ రీతిగా వాక్యం విన్న బిడ్డలందరూ కూడా ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి ప్రవ్వా. అయ్యా, నీకు సాక్షులుగా బ్రతకాలి. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు చేయనాయన, ఆశ్చర్యకార్యాలు చేయనాయన, అందరికీ నాయన రక్షణ దయచేయనాయన. రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఇవ్వయ్యా, మారు మనసు ఇవ్వయ్యా. మారు మనసుకు తగిన ఫలాలు నాయన కోరుతున్నావు. నువ్వు వచ్చినప్పుడు నాయన ఫలం వెతుకుతావయ్యా.
అయ్యా అది కనబడకపోతే అయ్యా నరికి వేస్తానన్నావు ప్రభువా. ఆ రీతిగా ఉండకూడదు, కానీ ఫలములు కలిగిన బిడ్డలుగా ఉండాలయ్యా. సహాయము చేయమని అయ్యా వాక్యమైన బిడ్డలందరినీ ఆశీర్వదించి ఈ వాక్యం మంచి నేలలో వేయబడిన విత్తనము వలె ఫలింపచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.